బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే అందరికీ తినాలనిపించేది వేడి వేడి పకోడీ. అదేంటో ఒక్కొక్కసారి మనకు తినాలనిపించినప్పుడు ఇంట్లో పిండి కూడా అయిపోతుంది, అయినా సరే మనం అస్సలు వదలొద్దు. పకోడీ కోసం యుద్ధమైనా చేయాలి. ఇలాంటి చావు తెలివితేటలు నాకే వస్తాయా లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ వస్తాయా? సర్లేండి, ఏదైతే ఏముంది, ఇప్పుడు పకోడీ తినాలంతే. నేనే పిండి తయారు చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. మన దగ్గర మంచిగా ఫ్రెష్గా తోటకూర కట్ట ఒకటి ఉంది, తోటకూర పకోడీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అసలు ఎలా చేసాం అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ మనకు నచ్చింది తిన్నామా లేదా అది కావాలి. నేనైతే అంతే, నాకు ఏదైనా తినాలనిపించిందంటే మాత్రం అది ఎంత కష్టమైనా వదలను, ఖచ్చితంగా తింటాను. ఎలా అయితే ఏముంది, పిండి అయితే ప్రిపేర్ చేస్తాం. మంచిగా మనం తోటకూర కట్ చేసుకుని దాంట్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను నేను. అలానే పిండి మొత్తం వేసాను. పిండి అయితే మామూలుగా లేదు, సూపర్ వచ్చింది. ఫైనల్గా దాన్ని మిక్స్ చేసాను. అంతే, నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగా వచ్చింది. ఇంక ఫైనల్గా పకోడీ అయితే వేసేద్దాం. ఈ వర్షాకాలంలో వేడివేడి పకోడీ అని ఊరికే అనలేదు, అసలు నార్మల్గా లేదు. ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయింది. ఇంక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచిగా బయట అయితే పెద్ద వర్షం, అసలు బయటకు వెళ్ళడానికి కూడా లేదు. అయినా సరే మనము సాధించాం అనే ఒక తపన, అనే ఆనందం మామూలుగా లేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మామూలుగా ఉండదు, మాతో అనుకున్న సాధించేస్తాం అంతే.